తెలంగాణ అంటే భూములు చెరువులేనా, ప్రజలు కాదా? హలో బాబాయ్, నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నా అంటే లాస్ట్ నైట్ మా ఇంటి అపార్ట్మెంట్ కింద కొంతమంది వచ్చారు. వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ హైట్ అనే పేరుతో వచ్చేసి షాప్లకి నోటీస్ ఇవ్వకుండా అన్ని కూల కొడుతున్నారు. సంథింగ్ వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. కానీ నాకేమనిపించిందంటే, సరే ఈ అఫీషియల్స్ అందరూ వచ్చేసి రోడ్ ఎంక్రోచ్మెంట్ అనే పేరుతోని నోటీస్ ఇవ్వకుండా మీరు షాప్స్ అన్నీ విరగొడుతూ, షాప్స్ అని పక్కన పెడితే రోడ్ మీద కొన్ని బండ్లు ఉంటాయి కదా, టిఫిన్ బండ్లు లాంటివి, అవి కూడా నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా డైరెక్ట్ వచ్చి దానికి విరగొట్టేస్తున్నారు. కనీసం షాప్లో ఉన్న ఐటమ్స్ కానీ బండి మీద ఐటమ్స్ కానీ షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కరెక్టే సార్, మేము మీకు పవర్ ఇచ్చాం, మేము ఓట్లేస్తే మీకు పవర్ వచ్చింది, అప్పుడు మీరు మా గురించి ఆలోచించాలి, రోడ్ల గురించి కాదు. సో మీరు డెవలప్మెంట్ కావాలి, కాదని పక్కా కావాలి. అలా అని చెప్పి జనాల ఆశలను ఎమోషన్స్ కూల్ చేసి మీరు డెవలప్మెంట్ కట్టుకుంటా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఆ రోడ్ మీద ఉన్న బండ్లు ఆ షాప్లో ఉన్న అంత కష్టపడి చేసేది వాళ్ళ 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 పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళ 3 పూటలు తినడానికి. వాటిని కొట్టేసి మీరు డెవలప్మెంట్ చేసుకుంటాం, రోడ్లు పెంచుకుంటాం అంటే అదంతా కరెక్ట్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అంటే ఓన్లీ రోడ్లు ఆరు చెరువులు ఇవి కాదు సార్, అందులో బ్రతికే జనాల సంతోషం. దయచేసి వాళ్ళ సంతోషాన్ని ఆలోచిస్తే మీకు కావాల్సిన అన్నీ వస్తాయి. బాయ్ బాయ్.